వేములవాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ అసెంబ్లీకి ఎన్నికయ్యారని హైకోర్టు తెలిపింది. తప్పుడు సమాచారం ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు చెన్నమనేనికి 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. దీనిలో చెన్నమనేనికి ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆది శ్రీనివాస్ కు నెల రోజుల్లో 25 లక్షల రూపాయలు చెల్లించాలని, మిగతా 5 లక్షల రూపాయలు లీగల్ సెల్ సర్వీసెస్ అధికారికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, వైశాలి, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు హైకోర్టులో ఎదురైంది. గత కొన్ని సంవత్సరాలుగా అంటే దశాబ్ద కాలంగా కూడా ఈ హైకోర్టులో పెద్దలున్న ఈ కేసు మాత్రం చివరి దశకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 10.5 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ కోర్టులో ఇది కేసు అనేది పెండింగ్ ఉంది. చెన్నమనేని రమేష్ బాబు ఈ పౌరసత్వం సంబంధించి సమీప ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆది శ్రీనివాస్ గత 10 సంవత్సరాల క్రితము రమేష్ బాబుపై పౌరసత్వం ఇక్కడ కాదు అంటే జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కూడా విచారణ చేపడుతున్న విచారణ అనేది కొనసాగుతుంది. గత 2 పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన రమేష్ బాబు గత ప్రభుత్వంలో కూడా పోటీ చేసి ఓడిపొందారు. అయితే దాదాపు బీఆర్ఎస్ వరుసగా గెలుపు పొందిన రమేష్ బాబు మాత్రం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు పూర్తి స్థాయిలో అతనికి చెన్నమనేని రమేష్ బాబుకు మాత్రం టికెట్ పౌరసత్వంపై కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఈసారి టికెట్ కూడా చెల్లిన లక్ష్మీనారాయణరావుకు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా కొనసాగుతున్న క్రమంలో మాత్రం పూర్తి స్థాయిలో చెన్నమనేని రమేష్ బాబుకు ప్రస్తుతం అయితే హైకోర్టులో చుక్కెదురైనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి చెన్నమనేని రమేష్ బాబుకు మాత్రం 30 లక్షల రూపాయలు జరిమానా అనేది విధించినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే పూర్తి సమీప ప్రత్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ ఎవరైతే కోర్టులో పిటిషన్ చేసిన కొత్త ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 25 లక్షలు చెల్లించాలని, మరో 5 లక్షల రూపాయలు మాత్రం లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో 4 రోజుల పాటు ఆర్డర్స్ ను మాత్రం సస్పెన్స్ లో ఉంచాలని రమేష్ బాబు న్యాయవాదులు మాత్రం హైకోర్టును కోరినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం పిటిషన్ పై మాత్రం ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పు నేపథ్యంలో మరికొన్ని అంశాలను కూడా న్యాయమూర్తి ప్రశ్నించినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేశారని కూడా చెన్నమనేని రమేష్ బాబు న్యాయవాదులు కూడా కోర్టుకు వినియోగించిన నేపథ్యంలో పాస్పోర్ట్ కూడా అక్కడిదే ఉన్నట్టు కూడా స్పష్టం చేశారు. పాస్పోర్ట్ అనేది ప్రామాణిక కాదంటూ కూడా రమేష్ బాబు న్యాయవాదులు కూడా కోరినట్టు కూడా దాంట్లో పొందుపరిచినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తం పూర్తి స్థాయిలో చెన్నమనేని తరపు న్యాయవాదులు మాత్రం అన్ని బాగా లేదని పూర్తి స్థాయిలో వాయిదా వేయాలని కూడా కోరినప్పటికీ కూడా అన్ని వాదనలకు పరిగణన తీసుకోవాలని కూడా హైకోర్టు సంబంధిత న్యాయవాదులకు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు తుది తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు మాత్రం చెప్పినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ తీర్పు అనేది కొంతమేర వాయిదా వేసినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.